నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అర్బన్ నక్సలిజమా, టుగ్డే గ్యాంగుల? అర్బన్ నక్సలైట్లు ఎవరు, టుగ్డే గ్యాంగులు ఎవరు? అర్బన్ నక్సలైట్లు రకరకాల వేషధారణలో ఉంటారు. శాంతి కాముకులుగా, శాంతి ప్రబోధకులుగా, అసలు ప్రపంచంలో సహనము శాంతి తమ తర్వాతే పుట్టాయని చెప్పుకునే విధంగా ఉంటారు. వాళ్ళకి మాస్కులు ఉంటాయి. అంటే ఈ మామూలుగా ఏంటంటే గోముఖ వ్యాఘ్రాలు అంటారు కదా, అలా అనమాట. ఆవు ముఖం వేసుకుని లోపల వ్యాఘ్రంగా వ్యవహరిస్తుంటారు. వాళ్ళు అర్బన్ నక్సలైట్. వాళ్ళు రకరకాల వేషాల్లో ఉంటారు. వాళ్ళకి మద్దతు పలికే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ అని ఆయన ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్, ఈయన ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని, పక్కన నితీష్ కుమార్ గారు. ఎప్పటికైనా దేశ ప్రధాని కావాలని కళ్ళకంటూ తాపతాపికి ఈక్వేషన్స్ మారుస్తూ కొన్నాళ్ళు ఎన్డీఏలో, కొన్నాళ్ళు యూపీఏలో కాలక్షేమం చేస్తూ అవినీతి మరకలు మాత్రం ఆయనకు ఉండవు. ఆయనకి ఏంటంటే అధికారం ఒక్కటే కావాలి, కానీ అవినీతికి పాల్గొన అవినీతి వ్యవహారాలకి ఆయన దూరం. బీహార్ని డెవలప్ చేసి అక్కడ ప్రజలు మీద ఉన్న ఒక బ్యాడ్ ఇంప్రెషన్ని బయట ప్రపంచంలో తొలగించేశాడు. ఈ రోజున బీహార్లో ప్రజలు రైల్వే స్టేషన్కి వెళ్తే టికెట్లు కొనుక్కొని రైలు ఎక్కుతున్నారు. ఎక్కడ దుర్మార్గాలు, దోపిడీల సంఖ్య గణనీయంగా పడిపోయింది. అలాగే రోడ్డు గడం పక్కన నడవటం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, ఇవన్నీ మనం చూసాం. అప్పుడెప్పుడో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్లో పైత్యం ప్రకోపించి బీహార్ అంటే అదేదో అసలు ఒక అంటరాని రాష్ట్రంలాగా బిహేవ్ చేశారు. కానీ ఇప్పుడు అలా కాదు. సరే, ఇంకా అర్బన్ నక్సలిజం జోలికి వద్దాం. వీళ్ళు ఏం చేస్తుంటారు? ప్రభుత్వం ఏ చర్య చేపట్టినా, ఉగ్రవాద తీవ్రవాద కార్యకలాపాలను నిరోధించే ప్రయత్నం చేసినప్పుడల్లా వీళ్ళు వాళ్ళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్గా ముందుకు వస్తుంటారు. ముందుకొచ్చి రకరకాల వేషాలతో ప్రభుత్వ దమనకాండని ప్రశ్నిస్తారు. అలాగే మావోయిస్టులనండి, నక్సలైట్లనండి, అలాగే ప్రజా పోరాటాలు చేసేవాళ్ళనండి, వాళ్ళందరి వ్యవహారంలో ప్రభుత్వం అణిచివేత ధోరణితో వ్యవహరిస్తోందని చెప్పేసి మండిపడుతుంటారు. బహిరంగ సభలు పెడతారు, ప్రజలతోటి ధర్నాలు, ర్యాలీలు చేస్తుంటారు. వీళ్ళేంటంటే అసలు నక్సలైట్ల కన్నా ప్రమాదకారులు అర్బన్ నక్సలైట్లు అనేది మోదీ గారి ప్రభుత్వం సూత్రీకరణ. అందులో కొంత వాస్తవం ఉంది, కొంత సత్యదూరం ఉంది, కొంత అర్ధసత్యం కూడా ఉంది. సరే, అసలు విషయాల్లోకి వద్దాం. ఒకసారి ఈ కులగణన డిమాండ్ తర్వాత హఠాత్తుగా ఈ రెండు పదాలు పైనకి వచ్చినాయి, అర్బన్ నక్సలిజం అని, టుగ్డే గ్యాంగులు అని. టుగ్డే గ్యాంగులు అంటే నో డౌట్ బీజేపీ పరివార సంస్థలు, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఇంకా ఏమన్నా ఉంటే హిందూ వాహిని, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళకి. ఆ పేర్లు ఇంకా కొన్ని తెలియని సంస్థలు కూడా పనిచేస్తుంటాయి. వీళ్ళందరూ టుగ్డే గ్యాంగులు. ఇది ఇలాంటి వాళ్ళిద్దరి దృష్టిలో. ఈయన దృష్టిలో వాళ్ళు ఎవరంటే అర్బన్ నక్సలైట్లు. వీళ్ళు ఏం చేస్తుంటారు? పక్క దేశాలకు వెళ్తుంటారు, బ్రిటన్ వెళ్తారు. వెళ్ళి ఈ హిజ్బుల్ ముజాహిదీను, లష్కర్ ఏ తోయిబా, అలాగే వీళ్ళు ఉంటారు, ఇంకా అల్ ఖైదా డివిజన్, చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయిన తర్వాత అల్ ఖైదా గ్రూపులు అండ్ జైషే మొహమ్మద్, వీళ్ళకి అక్కడ వాలంటీర్స్ ఉంటారు బ్రిటన్లోను, యుఎస్లోను. వాళ్ళు ఈ మహానుభావుడు వెళ్ళినప్పుడు ఏదో యూనివర్సిటీలో ఒక సభ ఏర్పాటు చేస్తారు. అంటే ఒక ఇండోర్ హాల్లో సభ ఏర్పాటు చేస్తారు. బయటకి ఏం పిక్చర్ వస్తుంది? ఫలానా అమెరికన్ యూనివర్సిటీ, ఫలానా బ్రిటన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సభలో అని వస్తుంది. ఏర్పాటు చేసేది ఆ తీవ్ర ఉగ్రవాద క్యాంపులకి సంబంధించిన ఈ గోముఖ వ్యాఖ్యలు అనమాట. అక్కడ వెళ్ళి ఈయనేం మాట్లాడతాడు? భారతదేశం మళ్ళీ స్వాతంత్రం కోల్పోయింది, మోదీ గారి ఆధ్వర్యంలో ఈ అరాచకాలు జరుగుతున్నాయి, మళ్ళీ మీరు మాకు స్వాతంత్రం ఇప్పించండి అని చెప్పేసి ఆ బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు. ఆ దరిద్రాన్ని వదిలించుకునే కదా మన స్వాతంత్రం తెచ్చుకుంది. మరి 70 ఏళ్ళు మీరే ఒక 60 ఏళ్ళు మీరే పరిపాలించారు. మీరెన్ని చండాలాలు చేస్తే మరి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అయినా పోయి వాడి కాళ్ళు పట్టుకోవటం ఏంటి రాహుల్ గాంధీ గారు? మైండ్ ఏమన్నా అట్లా కొంచెం ఖరాబ్ అయిందేమో. మీరును మీ పక్కన ఉన్న ఆయన ఇద్దరు కలిసి వెళ్ళి ఎక్కడైనా చూపించుకోండి. ఢిల్లీలో మంచి డాక్టర్స్ ఉంటారు, చూపించుకోండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇంకా మంచి వాళ్ళు ఉంటారు. వీలైతే ఢిల్లీ, లేకపోతే అక్కడ మన హరిద్వార్లోనూ ఋషికేశ్లోనూ ఉంది ఎయిమ్స్, అది కూడా పెద్ద ఇన్స్టిట్యూషనే. లేకపోతే రామ్ మనోహర్ లోహియాను. లేకపోతే మీరెళ్ళి బ్రిటిష్ వాడి కాళ్ళు పట్టుకొని మళ్ళీ మాకు స్వాతంత్రం ఇప్పించండి అని అడగడం ఏంటండి? ఏమన్నా అర్థం ఉందా? మీరు జోడో యాత్ర ఏదో చేశారే, ఈ అర్బన్ నక్సలైట్లు అందరూ ఆ జోడో యాత్రలోనే ఉన్నారు. మీకు ఏమైనా డౌటా? ఆ జోడో యాత్రలో ఈయన వెళ్తాడండి, ఒక పాండిచ్చేరిలో ఒక చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్తాడండి. ఆ చర్చ్ ఫాదర్ అంటాడు, చర్చ్ ఫాదరో లేకపోతే ప్రీస్టో, లేకపోతే వాళ్ళకి రకరకాలు ఉంటాయి, పాస్టరు, చాలా ప్రముఖుడు. ఆయన షూ వేసుకుంటాడట. ఎందుకంటే అందరూ వేసుకుంటారు. భారతదేశం మట్టికున్న మురికి తన కాళ్ళకు అంటకూడదుట. ఈయనకి ఆయన అవధూత. ఇంకేముంది, సాక్షాత్తు షిరిడి సాయిబాబా అన్నట్టు వెళ్ళి ఆయన కౌలించుకోవటం. ఆయన పొద్దున్న లేస్తే హిందూ వ్యతిరేక భావజాలని ప్రాపగేట్ చేస్తుంటే అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళు అనాగరికంగా భారతదేశం మీద మాట్లాడుతుంటే వాళ్ళు వెంబడిపడి వాళ్ళతో కలిసి తిరుగుతాడు. మరి వాళ్ళని అర్బన్ నక్సలైట్ అని కాక ఇంకేమని పిలవాలి సార్?
వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటే పర్లా. వాడు అసలు హిందువు కనిపిస్తే ఇంటి వెనకాల ఉన్న బావి దగ్గరికి వెళ్ళి 40 బిందెలు స్నానం చేసే రకం ఆ పాస్టర్. అంతా మైలపడిపోతాడు. తనకు తానే చెప్పుకుంటాడు. అలాంటోడు మీకు అవధూత అయిపోయాడా? ఏం మాట్లాడుతున్నాడంటే భారతదేశం మీద తిరుగుతూ ఇక్కడ అన్నం తింటూ, ఇక్కడ పుట్టి, ఇక్కడ అన్నం తిని, ఇక్కడ ఉపాధి, ఇక్కడ రూపాయి సంపాదించుకుంటూ ఆ రూపాయిని నాలుకేసి కొడతాడా? ఈ దేశపు మట్టి ఆయన కాళ్ళకు అంటుకుంటే అపవిత్రం అయిపోతాడా? ఈయన పరిశుద్ధుడు మరి అపవిత్రం అయిపోవటానికి. అలాంటి వాళ్ళని అర్బన్ నక్సలైట్ కాకుండా ఏమంటారు? మీరు ఆశ్రయించారు కదా యూనివర్సిటీలకి, అక్కడికి ఇక్కడికి పోయి వేరే దేశాల్లో వెళ్ళి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు కదా, సిగ్గుండాలి అలా మాట్లాడటానికి. దేశ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా. ఒక్కసారి మీ తండ్రి గారిని చూసి నేర్చుకోండి. ఆయన విషయంలో కూడా చాలా అంశాలు ఉన్నప్పటికీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడు. ఆయన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఐక్యరాజ్య సమితికి పంపించారు. ఎందుకు పంపించారో తెలుసా? వాజ్పేయి గారు మొహమాటస్తులు. ఆయనకు అనారోగ్యం ఉంటే శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆయన దగ్గర అంత ఆర్థికంగా వెసులుబాటు లేదు. అది స్వయంగా అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు గమనించారు. అయ్యా, మీరు మన దేశ ప్రతినిధిగా వెళ్ళండి. అదండి మీరు మీ తండ్రి నుంచి నేర్చుకోవాల్సింది. ఆ జనరాశి మీ తాతగారి దగ్గర నుంచి కూడా. ప్రతిపక్షం లేకపోతే నేను ఇక్కడ ప్రధానమంత్రిగా ఏం మాట్లాడతాననేవాళ్ళు. నెహ్రూ విధానాలతో చాలామంది విభేదిస్తూ ఉండొచ్చు కాక, బట్ హీ వాజ్ డెమోక్రటిక్, ప్రజాస్వామ్యవాది. రాజీవ్ గాంధీ కూడా. మరి మీ దగ్గరకు వచ్చేప్పటికి ఎందుకు సార్ మీ మనసులు కురచన అయిపోయినాయి? వీళ్ళు టుకుడే గ్యాంగులు. ఎందుకు వీళ్ళు టుకుడే గ్యాంగులు? వీళ్ళు ఎంతసేపు పొద్దున్న లేస్తే హిందుత్వం, కాషాయీకరణ, పొద్దున్నే నిక్కర్లు వేసుకొని, కాకి నిక్కర్లు వేసుకొని, లాఠీలు పట్టుకొని అటు ఇటు టూ అని తిరిగేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మరి మీరు పాల్పడిన సాంఘిక కార్యకలాపాలు మీరు కానీ మరి మీ హయాంలో, కాంగ్రెస్ హయాంలో ఓవరాల్గా అదేంటో కూడా చెప్పండి. ఇంపారిటీస్ గురించి మీరు మాట్లాడుతుంటారు. కులగణన దగ్గరికి వచ్చేప్పటికి మీరేమంటారు? కులగణనని ఎన్నికల మేనిఫెస్టోగా చేశారని అంటారు మీరు. అసలు మీరు కులాలనే భుజాన వేసుకొని రచ్చ చేసి దేశంలో అగ్నిజ్వాలలు రగిలించారు 1990స్లో. మర్చిపోయారా? రాజకీయ సమానత్వం పూర్తిగా లేదు. భారతంలోని అన్ని సంస్థల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. సామాజిక సమానత్వం లేదు, ఆర్థిక సమానత్వం లేదు. మా తర్వాత కులగణన ఎలా ఉండబోతోంది, 50% రిజర్వేషన్ గోడని మేము బద్దలు కొడతాం అని వాళ్ళు అంటున్నారు. ఎలాగైనా కులగణన చేస్తామని అంటున్నారు అని మీరు వాపోతున్నారు. రైట్, మీరు చేయలేనిది వాళ్ళు చేస్తున్నారు. కులగణన అనేది అర్బన్ నక్సలిజం అని, ప్రతి ఇంటికి వెళ్ళి బియ్యంలో దాచిన నగలు వెతకడం లాంటిదని మీరు విమర్శించారు. సరే, కులగణన అర్బన్ నక్సలిజం అయితే మరి మీరు చేసింది ఏంటి సార్? దానికి ఇంకేమైనా వేరే పేరు పెట్టాలి, సోఫిస్టికేటెడ్ నక్సలిజం అని పెట్టాలా? బాగా చదువుకున్నారు కదా మీరు కూడా. ఇప్పుడు అదే మోడీ స్వయంగా యూటర్న్ తీసుకుని కులగణ ప్రస్తావంగా అర్బన్ నక్సల్లా కనిపిస్తున్నారు అని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. సరే, మొత్తానికి ఏంటంటే 24 గంటల్లో ఐటీ సెల్ నుంచి మోదీకి వచ్చిన ఈ దూషణలు అవి చూస్తుంటే, అంటే ఈ సోషల్ మీడియాలో అవన్నీ కనుక చూస్తుంటే భక్త మండలి పాకిస్తాన్పై ప్రతీకారం గురించి ఆలోచిస్తుంది. అయ్యా, ఇది మీ గురించి మోడీ గారు. మీరు ఈ కులగండ సరే, ముందర ప్రతి మాటలు మేము లేస్తే మనిషిగా, మేము కన్నెర చేస్తే పాకిస్తాన్ మాడిపోతుంది, ఇవి కాదు. వెళ్ళి 4 బాంబులు వేసి వాళ్ళని సమూలంగా మట్టిపెట్టి రండి అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నారు మోడీ గారు. ఇది ఇంకా ఆలోచించడానికి సమయం కాదు, యుద్ధం చేయడానికి సమయం. మీరు యుద్ధానికి సిద్ధమా? ఇంకొకటి, కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ రాహుల్ గాంధీని అభినందిస్తున్నాయి. బీజేపీ కాంగ్రెస్ అవుతుందని కూడా వాళ్ళు అంటున్నారు. అరుణ్ షౌరి సీనియర్ జర్నలిస్టు, మాజీ కేంద్ర మంత్రి, ఫార్మర్ యూనియన్ మినిస్టర్ ఫర్ డిస్ఇన్వెస్ట్మెంట్స్, ఫస్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ ఆయనే కేంద్ర క్యాబినెట్లో. ఆయన బీజేపీని ఎలా పోల్చాడంటే కాంగ్రెస్ ప్లస్ కౌ, కాంగ్రెస్తో పాటు ఆవు కలిస్తే అంటే కొంత సాత్వికం అయిపోతే బీజేపీ అయిపోతుందట. సో ఇద్దరికిద్దరేనండి. ఇంతకీ మీ ఇద్దరిలో అర్బన్ నక్సలైట్స్ ఎవరో తెలుసుకోండి, టుకుడే గ్యాంగులు ఎవరో తెలుసుకోండి. దాంతోపాటు ప్రతి మాస్టర్ స్ట్రోక్ తర్వాత ఇప్పుడు కూడా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరికీ ఇది మీకు వర్తిస్తుంది. మిమ్మల్ని మోడీ గారిని అడిగితే 50 రోజులు సమయం కావాలన్నారట మీరు. 50 రోజుల్లో కులగణన ఎప్పుడు మొదలవుతుందో తెలుస్తుందా? వివరాలు ఇంకా ఏమన్నా ప్రకటించాల్సి ఉందా అంటే, పాకిస్తాన్ దాడి నుంచి దృష్టిని మలచడానికే కులగణన వ్యూహం అనేది రాహుల్ గాంధీ గారికి ఎవరో వచ్చి చెవిలో ఊదారు. ఆ పక్కనుండి ఆయన అయి ఉంటాడు బహుశా. ఆయన ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్. సో అఖిలేష్ యాదవ్ చెప్పుంటాడు ఇంతకుముందు మీ చెవిలో. మీరెంబడే ఈ మాట ప్రస్తావన చేశారు. ఇంత పెద్ద అంశంలో బీజేపీ ఇంత పెద్ద యూటర్న్ ఎందుకు తీసుకుంది అంటే, పాకిస్తాన్ మీద దాడి చేయలేక ఈ కులగణన అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిందా?
ఇది అన్ని రాష్ట్రాలకు సమాఖ్య హక్కులు ఇస్తామని ప్రకటించినట్టు కాదా, ఇది కాంగ్రెస్ అడుగుతోంది. అండ్ కులగణన జరిగితే ఏమవుతుంది, సానుకూల ప్రతికూల అంశాలేంటి, ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ ఉంటుందా లేదా, వీటన్నిటి మీద కూడా భారత ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ పరిమితిని తొలగిస్తుందా. సో ఇవన్నీ దీస్ ఆర్ ద బిగ్ క్వశ్చన్స్ బిఫోర్ ఎన్డీఏ గవర్నమెంట్. ఈవెన్ రాహుల్ గాంధీ అడిగాడని కాదు, కానీ మీరు కూడా కొంత క్లారిటీ ఇచ్చి కులగణన వల్ల ఎవరికి బెనిఫిట్, ఎవరికి నష్టం, అంటే రాజకీయంగా కాదు నేను అడిగేది, ప్రజలు చితికిపోయి ఉన్న ప్రజలు, ఓ మాదిరి మధ్యతరగతి, సాధారణ మధ్యతరగతి, తర్వాత ఎగువ మధ్యతరగతి ప్రజలు, వీళ్ళండి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మీ అర్బన్ నక్సలిజానికి, మీ టుకుడే గ్యాంగుల వ్యవహారానికి. ఏదైతేనే పాకిస్తాన్తో యుద్ధం పుణ్యమా అని కులగణన టాపిక్ తెర మీద వచ్చింది. సో పెద్దలందరూ ఏం మాట్లాడతారనేది మనం వేచి చూడాల్సిన అంశం.